మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ విజయవాడ వన్ డే క్లాస్ రూమ్ వెబినార్ గ్రౌండ్ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది యూజర్స్ హైదరాబాద్ లో ఎప్పుడైనా అడుగుతున్నారండి. వాళ్ళ కోసం హైదరాబాద్ లో ఫస్ట్ టైం అచ్చం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం. మామూలుగా అయితే మేము టెక్నికల్ ఆన్సర్స్ అన్ని కలిపి మేము ప్యాకేజ్ లో పెడుతుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే ఫుల్ ప్లెజ్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్, మీరు కనుక వెల్త్ క్రియేట్ కావాలన్నా, వెల్త్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లేదా వెల్త్ ప్రొటెక్షన్ చేసుకుందాం అనుకుంటే ఏ అసెట్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేసుకుందాం అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబినార్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి మీరు ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా. సార్, మార్కెట్లో ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్ టైమ్ అని ఉంటుంది కదా. ఒక్కొక్కసారి చేసినప్పుడు ఇట్స్ ఓకే, గుడ్ అయితే ఇట్స్ బెటర్. ఒకసారి ఫాల్ డౌన్ అయిపోయింది అనుకోండి, ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, పెయిన్ ఉంటుంది. సో ఇన్ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్లో పెట్టాలి అంటే మీరు చెప్పే సజెషన్స్, టిప్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్ టైం అంటే టెక్నికల్స్గా ఐడెంటిఫై చేసి మనం ఎంటర్ అవుతాం అండి. టెక్నికల్స్ ఐడెంటిఫై చేసి మీరు ఎంటర్ అవ్వాలా. రిటైల్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళకి అంత ఉండదు టెక్నికల్స్ ఐడెంటిఫై చేసి పెట్టడం అనేది. ఈ స్ట్రక్చర్స్ బేస్గా తీసుకొని, ఏంటంటే చార్ట్ ప్యాటర్న్స్ అవి బేస్గా తీసుకొని మన ఎంట్రీ మెథడ్స్ని, బ్రేక్అవుట్స్ అని, ఫుల్ బ్యాక్స్ అని, బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్ అని, అండ్ ఫుల్ బ్యాక్స్ అని, అండ్ టీఎస్టీ ట్రేడ్ సెటప్స్ అని, అండ్ బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ బై సెటప్ అని, ఇలా రకరకాల పేరు పెడతా ఉంటారు అనమాట. మీరు ఏదైనా ఒకే సినారియోని 20-30 సార్లు అబ్జర్వ్ చేసేసి మీకు అది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు నెక్స్ట్ టైం అది వచ్చినప్పుడు దాన్ని క్యాప్చర్ చేయటం అనమాట. అది ఇన్ టైం అంటే. ఓకే, రాంగ్ పోతే స్టాప్ లాస్ దగ్గర అయితే బయటకు వెళ్ళిపోతాం అనమాట. అందుకని మీరు ఇన్ టైం ఎగ్జాక్ట్లీ మీరు పెరిగేదాన్ని పట్టుకోవాలి లేదా పడేదాన్ని అమ్మాలి అని మీరు అనుకుంటే కనుక ఎంతకంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండటం వల్ల ప్రాబిలిటీ పెంచుతున్నారు, మీరు దాన్ని ప్రాబిలిటీని పెంచుకుంటున్నారు అంతే. రిటైలర్ పాయింట్ ఆఫ్ లో అందరికీ అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి ల్యాప్టాప్స్ ఉండాలి, బీభత్సంగా ప్రాక్టీస్ చేసి ఉండాలి, ఆ సినారియో 100 కొద్ది అబ్జర్వ్ చేసి ఉండాలి, ఆల్రెడీ ఆ వే ఆఫ్ లుకింగ్ నీకు ఐడియా ఉండాలి, చాలా ఉంటుంది దాంట్లో. అందుకని రిటైలర్కి నిజంగా ఇన్ టైమ్ ఐడెంటిఫై చేయటం అన్ని వేళ కుదిరిద్దా అంటే కుదరకాదు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూసాం అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ లాస్ అవ్వంటే అవి కూడా లాస్ అయినాయి కదా, ఇండెక్స్ ఫండ్ లాస్ అవ్వంటే అవి కూడా లాస్ అయినాయి కదా. మళ్ళీ ఈ ఫండ్ మేనేజర్స్ అందరూ సిఎఫ్ఏ క్వాలిఫైడ్ కదా, చిన్నోళ్ళేం కాదు కదా. పోనీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, దామాని కావచ్చు, అనిల్ కావచ్చు, లేకపోతే శర్మ కావచ్చు, లేకపోతే రాకేష్ జుంజువాలా టైప్ కావచ్చు, వాళ్ళు లాస్ అవ్వలేదు, వాళ్ళు కూడా 30% లాస్ అయ్యారు కదా. దాని మీద ఏంటంటే ఎవరు కూడా ఇక్కడ ఇన్ టైం పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ ఇన్ టైమ్ పర్ఫెక్ట్ కాదండి. వాళ్ళు రిస్క్ ని హ్యాండిల్ చేస్తున్నారు. ఒకవేళ పడితే కనుక దాన్ని భయంగా ఫీల్ అవట్లా, మళ్ళీ మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు, సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేదా ఇంకా అమౌంట్ వచ్చింది అనుకోండి బట్ మళ్ళీ కొనుక్కుంటున్నారు. ఆ కొనేటప్పుడు వాళ్ళు ఎక్కువ అలకేట్ చేయకుండా చూసుకుంటున్నారు, ఒకే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసుకుంటున్నారు. తద్వారా ఏంటంటే ఒకటి జీరో అయినా వాళ్ళకి ఏం కానట్టు చూసుకుంటున్నారు. దాన్ని మనం రిస్క్ మేనేజ్మెంట్ అంటున్నాం. ఆ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటేనే మార్కెట్ నిలబడతాం మనం. అందుకని మీరు స్పెక్యులేటర్ అయితేనేమో టెక్నికల్ గా మీకు తెలిసి ఉండాలి ట్రేడ్ సెటప్స్. నాకు టెక్నికల్స్ తెలియదు అనుకోండి, అట్లీస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ మీకు తెలిసి ఉండాలి. కొన్ని రిస్క్ మేనేజ్ కూడా నాకు తెలియదు అనుకోండి, ఎందుకు ఎంచక్క మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోండి, ఎక్స్పర్ట్ చూసుకుంటారు కదా అవన్నీ. మన డ్యూటీ వల్ల ఏంటంటే ఎకానమీ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవటం కాదు, ఎగ్జాక్ట్ టైమింగ్ కోసం చూడటం కాదు. ఎవరి మంది నాకు 5 వేలు మిగులుతుంది, నేను పెట్టుకుంటూ పోతా ఉంటాను. పెడితే ఏమవుద్ది, పడితేనేమో ఎక్కువ యూనిట్లు వస్తాయి, పెరిగితేనేమో తక్కువ యూనిట్లు వస్తాయి. ఏదైతే ఏమో నాకు ఓకే. అందుకని నేను ఒక 5 years తర్వాత కారు కొందాం అనుకుంటున్నాను, ఒక 10 years తర్వాత ఇల్లు కొందాం అనుకుంటున్నాను, దానికోసం మనీ పోగు చేస్తున్నాను. ఈ టైంలో పడితే ఏం చేస్తాను, పెరిగితే నాకు అది ఎలా రియాక్ట్ అవుతారు మీరు, పడితే మాత్రం ఏం చేద్దామని, పెరిగితే ఏం చేద్దామని నెక్స్ట్. అందుకని ఈ డైలమా మీకు ఉండదు ఎగ్జాక్ట్లీ గోల్ ఓరియంటెడ్ తీసుకుంటే. ఓకే, అంటే దట్ ఈస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండి. అండ్ ఆ రీసెర్చ్లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 96లో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, సెప్టెంబర్ 96లో. అండ్ డిసెంబర్ 96లో మార్కెట్ బాగా 21% డౌన్ అయింది, 21% డౌన్ అయింది. ఇప్పుడు చెప్పు, 96లో అది ఆల్ టైమ్ హైలో నిఫ్టీ ఉన్నప్పుడు, సెన్సెస్ ఉన్నప్పుడు ఎంటర్ అయిన వాళ్ళకి జస్ట్ 2 months తర్వాత ఎంటర్ అయిన మధ్య 21% తేడా ఉంది. కానీ వీళ్ళిద్దరు కనుక ఇప్పుడు దాకా మార్కెట్లో ఉంటే ఇద్దరికి వచ్చింది 14% అండి. ఇప్పుడు దాకా ఉంటే కనుక ఇద్దరికి వచ్చింది 14.5% ఇద్దరికి. ఇప్పుడు చెప్పు, షార్ట్ టర్మ్ లో నీకు నాకు మధ్య 21% డిఫరెన్స్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ లో ఏమవుతుంది, నువ్వు ఇలాంటి డిస్కౌంట్ ఒకసారి చూడగలుగుతావు, 2 సార్లు చూడగలుగుతావు, 10 సార్లు నువ్వు ఎంట్రీ ఎగ్జాక్ట్ అవ్వదు కదా. సపోజ్ ఎస్ఎం పెట్టి అనుకోండి, ఎవరి మంత్ 1వ తారీఖు
ఈ మంత్ పడింది అనుకోండి హ్యాపీ ఫీల్ అవుతాను. నెక్స్ట్ మంత్ 1వ తారీఖు పడాలి రూల్ ఏం లేదు. 2వ తారీఖు పడింది అనుకోండి మీరు లాసే కదా. పోనీ ఆ నెక్స్ట్ మంత్ వచ్చేది 1వ తారీఖు పడిద్దని గ్యారెంటీ ఇస్తావా, పెరిగిద్దని గ్యారెంటీ ఇస్తావా? అందుకని టైమింగ్ ప్రెడిక్ట్ చేయడం కాదని మనం చేయాల్సింది. రిస్క్ టాలరెన్స్ ఉండి, అంటే మనం 5 నెలకు 2,000 3,000 పెట్టి నాకేం కాదనుకుంటే పెట్టుకుంటూ పోటే మీరు చేయాల్సింది. అందుకని టైమింగ్ కోసం చూడమాకండి. మార్కెట్లో ఈజీగా ఆల్ టైం వెళ్తాయి. ఎప్పుడు అనేది మనకు తెలియదు. అది 2 years 1 year నాకు తెలియదు. బట్ వెళ్ళటం గ్యారంటీ కదా. ఆ టైంలో బయటపడడం ప్లాన్ చేసుకోవాలి. అందుకని ఎగ్జాక్ట్ టైమింగ్స్ కోసం అలా కాకుండా ఒకే స్టాక్స్ లో బల్క్ లో పెట్టి అది పెరిగిద్దని ఎదురు చూసే బదులు టైమింగ్ తో సంబంధం లేకుండా మళ్ళీ ఒక సీజన్ వచ్చిందాక నేను పెట్టగలుగుతాను మీరు అనుకుంటే కనుక టైమింగ్స్ అవసరం లేదు, పెట్టుకుంటూ పోవచ్చు. అంటే ద లాట్ ఆఫ్ రీచర్చ్. 2వ ట్రిప్ లో ఆగస్టు 97 లో చూస్తే మళ్ళీ నవంబర్ 98 1 year తర్వాత చూసుకుంటే మార్కెట్ 37% డ్రాప్ అయింది. పీక్ లెవెల్ పెట్టిన వాళ్ళకి ఈ డౌన్ లో పెట్టిన వాళ్ళకి మధ్య ఇప్పుడు దాకా కంటిన్యూ కానీ చేసుకుంటే ఇప్పుడు 97 నుంచి ఇద్దరికి వచ్చింది ఒకటే రిటర్న్స్ 14% అండి. 14% తేడా ఏం రావట్లేదు పెద్దగా. అందుకని హ్యూజ్ డిఫరెన్స్ ఏం రాదండి. షార్ట్ టర్మ్ లో కనపడుతుంది అంతే హ్యూజ్ డిఫరెన్స్. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అన్ని డిస్కౌంట్ అవుతున్నాయి. అందుకని మార్కెట్లో టైమింగ్స్ కాదండి మనం చూడాల్సింది. ఒక గోల్ రీచ్ అయ్యేంత వరకు పెట్టుకుని పోవటం అనేది ఈ సైకిల్ నేచర్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఒక పీక్ లెవెల్కి వచ్చింది అనుకో మార్కెట్. ఆ పీక్ ఎలా తెలుసు అంటే లాస్ట్ టైం 26,000 పీక్ అనుకోండి, ఇప్పుడు 27 వచ్చింది అనుకోండి, కొంత అమౌంట్ నేను బుక్ చేసుకుంటా, అలాంటివి చేయొచ్చు మీకు డబ్బులు కావాలనుకుంటే. అంటే రూల్ ఏంటంటే గోల్ అయినా రీచ్ అవ్వాలి, లేదా మార్కెట్ ఆల్ టైమ్ హై కన్నా వచ్చిందాక వెయిట్ చేయాలి. ఈ రెండిట్లో ఒకటి ఏదో ఒకటి చూసుకున్నారు అనుకోండి, ఏది లాస్ట్ లో క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మార్కెట్ లో టైం కోసం వెయిట్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని రిటర్న్స్. దేవుళ్ళు కూడా టైం పర్ఫెక్ట్ టైం చెప్పలేరు అంటున్నా. ఎందుకంటే రేపు ఇప్పుడు ఈ రోజు అమెరికన్ మార్కెట్ బాగా పెరుగుతుంది, అరే రేపు మన ఇండియన్ మార్కెట్ బాగా పెరుగుతుంది అని ఎంతో ఆశతో ఉంటాం. ఈ రోజు నైట్ ట్రంప్ వచ్చేసరికి ఇండియా మీద 30% ట్యాక్స్ వేస్తున్నాడు అనుకోండి, చాలు మార్నింగ్ గ్యాప్ డౌన్. గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అవుద్ది, నిఫ్టీ కూడా డౌన్ అయిపోద్ది. అంత ఈజీ పడిపోద్ది మార్కెట్, అంత ఈజీగా పడిపోద్ది. మనం పట్టడానికి ఎంతో కావాలి ప్రెడిక్షన్ అనుకుంటాం కదా, ఏం అవసరం లేదండి, అది ఏం అవసరం లేదు. అందుకని మార్కెట్ ఎలాగైనా రియాక్ట్ అవుతుంది. అది ఇంటర్నేషనల్గా, నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రాఫికల్గా ఏదో ఒక న్యూస్ దాన్ని ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. నీ చేతుల్లో ఏం కంట్రోల్ ఉందని అనుకుంటున్నావు? నీ చేతుల్లో ఏముందని మీరు అనుకుంటున్నారు కంట్రోల్ అంటున్నా? ఏం లేదండి. అందుకని మనం చేయగలిగింది రిస్క్ మేనేజ్మెంట్ ఒక్కటే. ఎంత రిస్క్ నేను టాలరేట్ చేస్తాను దాన్ని బట్టి ఉంటుంది. రిస్క్ వద్దనుకుంటే మల్టీ అసెట్లో పెట్టేసేయండి, అంతే మల్టీ అసెట్లో పెట్టుకోండి. అందుకని ఎవరికి వాళ్ళే రిస్క్ ఎలా టాలరేట్ చేయాలో చూసుకోవటం తప్ప నువ్వు పిన్ పాయింట్ చేయలేవు ఈ టైంలో ఎంటర్ అవుతావు అని. స్పెక్యులేషన్ లిమిట్స్ ఉన్నాయి, స్పెక్యులేట్ చేయొచ్చు బట్ లిమిట్స్ ఉన్నాయి, బట్ అన్ని వేట్లా కాదనమాట. అందుకని మీరు స్పెక్యులేటర్స్ అయితే టెక్నికల్స్ నేర్చుకొని ఇన్ టైం ఎంట్రీ, స్టాప్ లాస్లు పెట్టుకుంటా మీకు మీ స్కిల్ ఉంటే మేనేజ్ చేసుకోండి. లేదు అనుకున్నాం అనుకోండి, స్టాక్స్లో ప్యాటర్న్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసేసి తీసుకోండి లాంగ్ టర్మ్కి, బట్ అలొకేషన్ ఎక్కువ చేయకుండా చూసుకోండి. అది కూడా నాకు తెలియదు అనుకోండి, నేను చక్కగా మ్యూచువల్ ఫండ్ పట్టుకొని మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ ఎవరి మంది పెట్టుకుంటే వెళ్ళండి, సీజన్ కోసం వెయిట్ చేయండి, వచ్చినప్పుడు బయట దిగండి, అంతే తప్ప ఈ మధ్యలో అరే అనవసరం లాస్ అయ్యాను, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఎంటర్ అయ్యాను, మోడీ గవర్నమెంట్ వరస్ట్గా ఉంది, లేకపోతే అమెరికా ట్రంప్ ఇలా వరస్ట్గా ఉన్నాడు, ఇవన్నీ వేస్ట్ అనమాట. ఎప్పుడైనా మన లైఫ్లో ఎప్పుడైతే మనం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తామో మన థాట్ ప్రాసెస్, మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన లైఫ్ స్టైల్ మొత్తానికి మనమే రెస్పాన్సిబుల్. ఆ ట్రూత్ని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడే అన్నిటికీ ఆన్సర్ దొరికింది మీకు. ఎందుకంటే ఎవరు చెప్పారు మీకు మార్కెట్లో రమ్మని, ఎవరు చెప్పారు దీనికి రమ్మని, ఎవరు చెప్పారు ఈ మ్యూచువల్ ఫండే తీసుకుని, ఇవన్నీ కాదు. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ అబౌట్ యువర్ లైఫ్ యాక్టివిటీస్ అనమాట. అందుకని గోల్లా పెట్టుకోండి. నేను ఇప్పుడు దాకా నేను పెట్టగలుగుతాను, నాకు ఈ పడ్డా కూడా నాకేం అనిపించదు, ఈ 2,000 1,000 అనుకున్నాం అనుకోండి, పెట్టుకుంటే వెళ్ళండి. హిస్టరీ చూడటం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు ఐడియా అవుతుంది కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అవుతారు. బట్ మీరు అడ్డుకోలేరు, నేను అంటుంది ఏంటంటే అడ్డుకోలేరు. హాయ్, మొట్టమొదటిసారిగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు, ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.